మాట్లాడుతున్నారు. 93,000 కోట్లు మేడిగడ్డ పైన ఖర్చు చేయలేదు. ఇవాళ మేడిగడ్డలో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, సబ్స్టేషన్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. 3,000 కోట్లతో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లర్లు కుంగిపోయినాయి. కారణాలు ఏంటో విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోండి. దాంతో పాటుగా కాపర్ డ్యామ్ కట్టి దాన్ని ఉపయోగంలోకి తీసుకురండి, రైతాంగాన్ని ఆదుకోండి అని మాత్రమే నేను డిమాండ్ చేస్తాను. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం దాన్ని ప్రతిరోజు రాజకీయంగా వాడుకుంటున్నది. వాడుకోండి, పర్వాలేదు. కానీ అట్ ద సేమ్ టైం రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తేల్చవలసిన అవసరం. మీరు అన్నట్టు బరాజ్ వాటర్ ఫ్లోస్ను డైవర్ట్ చేయడానికి వాడతారు, స్టోరేజ్ ఎక్కువ చేసిందని మనం అనుకుంటున్నాం. మరి ఆ స్టోరేజే కారణమా? అది కూడా నిపుణులు తేల్చాలి. తేల్చిన తర్వాత దానికి నిర్ణయం ఎవరు తీసుకున్నారు, బాధ్యులు ఎవరైనా దానిపైన చర్య తీసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ప్రభుత్వం 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఒక్క అనుమతి తీసుకురాలేదు. మహారాష్ట్రతో ఉన్న డిస్ప్యూట్ను పరిష్కరించుకోలేదు. సిడబ్ల్యూసి నుంచి ఏ రకమైన క్లియరెన్స్ రాలేదు. ఆ పరిస్థితులలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీడిజైన్ చేసి దానికి కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి కూడా ఒక కాంపోనెంట్. ఇప్పుడు దాన్ని టోటల్గా తీసేయాలి, ఉంది అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి రీడిజైన్ చేసి ఎక్కువ నీటి లభ్యత ఉన్న దగ్గర దాన్ని రూపొందించి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన దాదాపు 400 అనుమతులను తీసుకొని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ అనుమతులన్నీ తీసుకొని